ప్యాషన్ సినిమాకా లేకపోతే ఇంకా దేనికో తెలియదు. బట్ మొత్తం మీద సినిమాలు అయితే తీస్తున్నారు ఏదో ఒక ప్యాషన్తో. అలా వచ్చే వాటిల్లో కొన్ని నిజంగా సినిమాని నమ్మి తీసేవాళ్ళకి చాలా పెద్ద సక్సెస్లు వస్తున్నాయి. వాళ్ళు కంటిన్యూస్గా ఇండస్ట్రీలో కూడా ఉంటున్నారు. ఎప్పుడు సినిమా ఇండస్ట్రీకి కాదు, ఏ ఇండస్ట్రీకైనా కొత్త రక్తం కావాలి. కొత్త రక్తం, అందులో చదువుకున్న సినిమా ఇండస్ట్రీ గతంలో మా రోజుల్లో చదువుకున్న వాళ్ళు దొరకటమే చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు అంతా చదువుకుని ఎంతో కొంత ఎడ్యుకేటెడ్ పీపుల్ అంతా వస్తున్నప్పుడు సినిమా కూడా మారాల్సిన అవసరం చాలా ఉంది. సినిమా నిర్మాణం పద్ధతులు కాదు కానీ సినిమా కథాపరంగా చాలా మారాల్సిన రోజులు ఉన్నాయి. మనం ఇంకా పాశ్చింతకాయ పచ్చడి సినిమాలే తీసుకుంటూ వాటినే మనం చూసుకుంటూ ఇదే మన తెలుగు సినిమా చరిత్ర అనుకుని గొప్పలు చెప్పుకుంటూ తిరుగుతున్న రోజుల్లో కొత్త రక్తం, కొత్త సినిమాలు, మంచి సినిమాలు తీస్తారనుకుంటున్నాను. అట్లాగే ఇది చిన్న సినిమా అన్నారు. అట్లాగే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ చిన్న అన్నారు. వాళ్ళు ఎవరు చిన్నవాళ్ళు కాదు బాబు, అందరూ ఎప్పుడో ఒకప్పుడు పెద్దవాళ్ళు అయిపోతారు. ఇది పెద్ద సినిమా అవ్వాలని, ఇందులో ఉన్న వాళ్ళంతా పెద్దవాళ్ళు అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. చిన్న సినిమా యూఎస్లో షూటింగ్ చేసామండి, ఇండియాలో కూడా షూటింగ్ చేసాం. చాలామంది, నేను కొత్తవాడిని, చాలామంది సినిమాకి కొత్త వాళ్ళే అంతా. మ్యూజిక్ డైరెక్టర్ కొత్త ప్రవీణ్, హీరో అర్జున్ కొత్త, చాలామంది సపోర్టింగ్ క్యాస్ట్ కొత్త వాళ్ళు. అక్కడ యూఎస్లో షూట్ చేసిన పాట అంతా డిఓపి హైదర్ బెల్గ్రామే, ఈజ్ ఆల్సో న్యూ. ఇండియా పాట వచ్చేసి పీజీ వింద కెమెరా వర్క్ చేశారు. ఇక్కడ క్యాస్ట్ తాగుబోతు రమేష్, వెనిల్ కిషోర్, ఎల్బి శ్రీరామ్, బాలయ్య గారు, ఇలా చాలామంది తెలిసిన ఫేసెస్ కూడా ఉన్నారు సినిమాలో. సినిమా అనుకున్న దగ్గర నుంచి టైటిల్ ఏం పెట్టాలి, ఒక మంచి టైటిల్ కోసం వెతుకుతున్నాం, కానీ ఐడియా రాలేదు అసలు. చాలా రోజులు కొట్టుకున్నాం, టైటిల్ ఏంటి, మనకున్న కథకి ఏ టైటిల్ యాప్ట్గా ఉంటుంది, అసలు ఐడియా రాలేదు. చాలా మంత్స్ అలాగే ఉన్నాం. సో మన టైం వస్తే అనుకుంటూ వచ్చేస్తుంటారేమో, అనుకోకుండా ఒక రోజు చిన్న సినిమా మైండ్ టక్కన వెలిగింది, ఇది బాగుంటుందేమో టైటిల్ అని. వెళ్ళి టీం అందరికి చెప్పాను, అందరు బాగా ఎగ్జైట్ అయ్యారు. అంతే, ఇంకా అందరం ఫిక్స్ అయిపోయి చిన్న సినిమా టైటిల్ అయితే బాగుంటుందని చెప్పేసి వెళ్ళిపోయాను. పెట్టిన తర్వాత చాలా రకరకాల డౌట్స్ ఉన్నాయి. అంటే ఇది ఎలా రిసీవ్ చేసుకుంటారు, అంటే ఎగ్జైట్ అయితే అయ్యారు టీం అంతా. బట్ టీం ఎగ్జైట్ అవ్వటం అనేది కొత్త విషయం కాదు. అంటే సినిమా చేస్తున్నారు కాబట్టి ఎగ్జైట్ అవుతారు. బయట వాళ్ళకి నచ్చుతుందా లేదా, చాలా డౌట్స్. రిజల్ట్ ఏమైనా కానీ చాలామంది ఏ సినిమా చేస్తున్నారంటే చిన్న సినిమాలు అందరు చిన్న సినిమా చేస్తున్నారు, పేరు ఏంటంటే పేరే చిన్న సినిమా. సో కన్వర్జేషన్ కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది. సో పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిందని అనుకుంటున్నాను టైటిల్కి. చాలా రోజులు వెయిట్ చేసి ఫైనల్గా ఈ టైటిల్తో ఎండ్ అయినందుకు టీం అంతా బాగా హ్యాపీగా ఉన్నాం. నా పేరు ప్రవీణ్ లక్రాజు అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ మూవీ. సో ఈ చిన్న సినిమాకి చిన్న మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. సో పేరుకి చిన్న సినిమా అని పెట్టిన చాలా నలిపేశారండి. సో ఈ సినిమాలో 6 పాటలు ఉంటాయి, ఇంక్లూడింగ్ ద ప్రోమో సాంగ్. అండ్ దీంట్లో చిన్నగా 4 కొత్త లిరిసిస్ట్ని అండ్ 4 కొత్త సింగర్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేసాము. సో వీళ్ళందరికీ ఒక పెద్ద దిక్కు కావాలని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో కూడా ఒక పాట పాడించుకున్నాము. సో చాలా కష్టపడి మ్యూజిక్ చేసాము. సో అండ్ ఐ హోప్ ఎవ్రీబడి లైక్ ఇట్. అండ్ basically we need all of you guys support and to help us get to the audience with our movie. So and ఈ promo song కూడా అందరికీ నచ్చుతుందని కోరుకుంటూ థ్యాంక్ యూ. నా గురించి చెప్పాలంటే నా పేరు అర్జున్ కళ్యాణ్. నేను యూఎస్లో ఎంఎస్ చేశానండి. తర్వాత హార్వర్డ్ ఫిల్మ్ స్కూల్లో ఫిల్మ్ యాక్టింగ్ నేర్చుకున్నాను. అది చేస్తున్నప్పుడే చిన్న సినిమా ఆడిషన్స్ జరిగాయి అక్కడ. సో అటెండ్ అయ్యాను, సెలెక్ట్ అయ్యాను. ఇంతకుముందే దీని ముందు ప్రస్థానంలో శర్వానంద్ బ్రదర్గా ఆఫర్ వచ్చింది నాకు త్రూ ఆడిషన్స్. అది కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాను. బట్ ఐఎమ్ గ్లాడ్ దట్ ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఐ వాంట్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ మిస్టర్
Ajay, my director and producer, Shekhar Garu, for giving this wonderful opportunity. At the same time, I want to thank my cast and rest of the cast and crew, Praveen, everyone, Nachiki, for giving this wonderful experience. ఈ సదస్సు నాకు కొంత ముఖ్యము కొంత ప్రత్యేకము కూడా. ఇదే హాల్లో చాలాసార్లు నేను మీ మధ్య కూర్చొని చాలా సదస్సుల్లో నేను నోట్స్ రాసుకుంటూ లేదా ఫోటోలు తీసుకుంటూ ఉన్నాను. ఇవాళ ఇక్కడ వేదిక మీద ఉండటం నా అదృష్టం. ఆ అదృష్టాన్ని కలిగించిన దర్శకుడు అజయ్, నిర్మాత శేఖర్, ఈ నా నరులు. ప్రవీణ్ లక్కరాజు గారు, శేఖర్ గారు ఇందాక అన్నట్టు ప్రవీణ్ లక్కరాజు గారు నేను మొదటి నుంచి ఈ చిత్రానికి పనిచేశాం. ఈ చిత్రంలో నేను ఒక ఇతివృత్త గీతాన్ని రాశాను. అది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడి నన్ను ఆశీర్వదించడం నిజంగా మర్చిపోలేని అనుభూతి. ఆ అనుభూతికి కూడా కారణం వీళ్ళందరికీ నా నవళ్ళు, ప్రవీణ్ గారికి కూడా. ఇక సోదరుడు అర్జున్ కళ్యాణ్ మొదటి నుంచి తెలుసు, చాలా కాలంగా పరిచయం ఉన్నవాళ్ళు. ఈ సినిమాకి చాలామంది పనిచేశారు నాతో పాటు. నా కవి సోదరులు శ్రీనివాస మౌళి, ఫణీంద్ర, మేమంతా కొన్నేళ్లుగా కలిసి ప్రస్థానం చేస్తున్న వాళ్ళం. ఒక్కసారిగా ముగ్గురం కలిసి ఇక్కడ శ్రీజో గారితో పాటు మేము ఈ చిత్రంతో పరిచయం అవటం, గీత రచయితలుగా పరిచయం అవటం నిజంగా మా అదృష్టం. శేఖర్ గారు అన్నట్టు అవటానికి చిన్న సినిమా అనే పేరు పెట్టినా అది చిన్న సినిమా ఏమీ కాదు. నాణ్యతాపరంగా చూస్తే చాలా పెద్ద సినిమా అనే చెప్పాలి. ఈ చిత్రానికి పనిచేయటం నిజంగా నా అదృష్టం అనే చెప్తాను, నాణ్యతాపరంగా కూడా. ఈ అవకాశాన్ని కల్పించినందుకు మా చిత్ర బృందానికి నరులు. శ్రీనివాస్ కుమార్ నా పేరు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. 300 చిత్రాలకు పైగా నేను లోగో డిజైన్ చేశాను, కానీ ఇంతవరకు నాకు గుర్తింపు లేదు. ఇలా గుర్తింపు వచ్చేలా చేసినందుకు చాలా థ్యాంక్స్. ఈ సినిమా మరింత సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. చిన్న సినిమాలో రోల్ ఉంది నీకు, చిన్న క్యారెక్టర్, అదిరిపోతుంది అని చెప్పి కాల్ చేశారు సినిమా మేనేజర్ నాకు. ఆయన నాకు ఇట్స్ మై లవ్ స్టోరీ సినిమాతో పరిచయం. సరే వచ్చేసాను, చూసి ఇది సీన్, ఇది రోల్ అని చెప్పేసి అజయ్ గారు చెప్పారు. నాకు ఇది చిన్నదేంటి చాలా పెద్దది ఇది నాకు అప్పుడు అర్థమైంది. అండ్ తమాషా ఏంటంటే ఒక నైట్లో, అంటే నైట్ ఒక 8 o'clock స్టార్ట్ చేసాము, మార్నింగ్ 4 o'clock ఫినిష్ చేసాం. కట్ చేస్తే సినిమాలో చాలా పెద్ద క్యారెక్టర్గా కనపడుతుంది. దట్స్ రియలీ వండర్ఫుల్లీ మేడ్ అండ్ యుల్ ష్యూర్ హ్యావ్ సో మచ్ ఫన్. అండి ఆ సినిమా చూస్తున్నప్పుడు ఆ యుఎస్లో జరిగిన కథకి ఈ నా క్యారెక్టర్కి మంచి కనెక్షన్ ఉంటుంది. అండ్ ఈ ప్రోమో సాంగ్ ఏదైతే ఉందో దానికి కూడా నేను మంచిగా ఉంటుంది అనమాట. సో యుల్ ష్యూర్ లవ్ ద సాంగ్, సారీ, అండ్ ద ఫిల్మ్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆపర్చునిటీ. ఆల్ ది బెస్ట్ టు అవర్ టీమ్. చిన్న సినిమా అనేది యూఎస్లో చాలామందికి, నేను యూఎస్లో షికాగోలో ఉంటానండి. చాలామందికి సినిమా అంటే పిచ్చి, చాలామంది అక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళకి, అలాగే నాకు కూడా. సరే, కొన్ని సంవత్సరాల క్రితం ఓ సినిమా చేద్దామని డిసైడ్ చేసుకున్నాం. ఫ్రెండ్స్ అందరం కలెక్ట్ అయ్యాం. ఏంట్రా సినిమా ఎలా చేయాలి, ఏంటి, ఓకే డబ్బు ఉంటే సరిపోద్దా, ఏం కావాలి అసలు మనకి సినిమా చేయాలంటే, బాగా స్ట్రగుల్ అయ్యామండి. సో మాకు అందరికి అక్కడ ప్రైమరీ జాబ్ డిఫరెంట్ సోర్స్, అంటే టెక్నాలజీలో చాలామంది పనిచేస్తూ ఉండేవాళ్ళం. అలా అవటం వల్ల సినిమా అనే దానికి వచ్చేసరికి చాలా టైం అవసరం అయిందండి. సో నాతో పాటు అప్పుడు జర్నీ స్టార్ట్ చేసిన చాలామంది టైం అకామిడేట్ చేయలేకపోయారు. అలా స్లోగా మొత్తం ఆల్మోస్ట్ అందరూ డ్రాప్ అయిపోయారు. ఆ తర్వాత వన్ ఫైన్ డే నాకు అజయ్ తగిలాడండి. అలాగే అంటి పెట్టుకుని ఉన్నాడు ఇప్పటి వరకు, ఇక ముందు కూడా. అజయ్ తగిలినాక ఈ చిన్న సినిమా జర్నీ స్టార్ట్ అయిందండి. చాలా పెయిన్ఫుల్ ఎక్సర్సైజ్ జరిగింది. యూఎస్లో షూట్ చేయాలి, ఓకే, ఫైనాన్స్ కలెక్ట్ చేయాలి, పర్మిషన్స్ తీసుకోవాలి, న్యూయార్క్లో షూట్ చేయాలి, న్యూజెర్సీలో షూట్ చేసాం, ఫిలడెల్ఫియాలో బైక్ సాంగ్ అవుట్ షూట్ చేసాం. చాలా పెయిన్ఫుల్ ఎక్సర్సైజ్ అయిపోయింది. ఇదేంట్రా బాబు, సినిమా అంటే ఇన్ని కష్టాలు ఉన్నాయేంట్రా బాబు అనుకున్నాం. చాలాసార్లు కష్టం అనుకున్నాం, ఈవినింగ్ కల్లా ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం. మంచి ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత అలాగే జర్నీ నాన్ స్టాప్గా సాగింది. యుఎస్ నుంచి ఇండియా వచ్చాం, మళ్ళీ స్ట్రగుల్ స్టార్ట్ అయింది.
నిజంగా చెప్పాలంటే ఇక్కడ అసలు సినిమా ఎలా వర్కౌట్ అవుతుంది, మేమంతా 15 ఏళ్ళ నుంచి అక్కడ యూఎస్లో సెటిల్ అవ్వడం వల్ల ఒక మెకానికల్ ప్రాసెస్కి అలవాటు పడిపోయాం. ప్రతిదీ కూడా ఓ పద్ధతి ప్రకారం జరగాలి, ఇలాగే వెళ్ళాలి, ఇలాగే చేయాలి. ఇక్కడ కొంచెం డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్లో పనిచేయాల్సి వచ్చింది. పీజీ విందా గారు మాకు ఆల్ ద టైమ్ సపోర్ట్ చేసిన వ్యక్తి. ఆయన ఇక్కడ ఇండియా షూటింగ్ అంతా ఆల్మోస్ట్ ఆయన లీడ్ చేశారని చెప్పవచ్చు. ఆయనకి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.